హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కూర వండాను. చికెన్ కూరని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతారు. నేను ఎలా వండానో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్గా అయితే చికెన్ని క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. నేను చికెన్ని కుక్కర్లో వండుతాను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయనైతే నేను గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను, అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మసాలా అంతా బాగా ఇలా వేపుకుంటాను. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకు పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. మసాలా మొత్తం పట్టేలాగా పైకి కిందకి ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం మసాలా కలిపే వరకు ఇలా కలుపుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. మసాలా మొత్తం ఇలా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్లోని వాటర్ అంతా పోతుంది. వాటర్ అంతా ఇనికిపోయినాయి. ఇప్పుడైతే 2 స్పూన్ల కారము, కొత్తిమీర వేసుకొని కారము కూరంతా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోవాలి. చికెన్ అయితే తినకూడదు అంటారు, కానీ సండే వచ్చిందంటే చాలు ఆ అనేవాళ్ళే వెళ్ళి చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చి తింటారు. చూడండి, ఇలా అయితే కలిసింది. ఇప్పుడు ఒక గ్లాసు వాటరు, పొడి మసాలా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మూత తీద్దాము. చూడండి, ఇలా వచ్చింది. మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నేనైతే ఈ విధంగా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.